సీత వద్దకు హనుమ. చందమామ రామాయణం సుందరకాండ నుండి. సీత దుఃఖ విభుషురాలై బెంబేలు పడిపోయింది. ఎటు చూసినా ఆమెకు ఆశ అన్నది లేదు. రావణుడో రాక్షస స్త్రీలో తనను తప్పక చంపుతారని, తాను రాముడి కొరకు ఇంతకాలము ఎదురు చూడటం నిష్ప్రయోజనం అయిందని ఆమె అనుకున్నది. నోరెండిపోతూ ఆమె శింశుప వృక్షం కిందికి పోయి ఆత్మహత్య తీసుకునే ఆలోచన చేస్తూ తన జడను మెడకు చుట్టుకున్నది. అంతలోనే ఆమెకు శుభశకునాలు కలిగాయి. ఆమె ఎడమ కన్ను గట్టిగా అదిరింది, ఎడమ భుజము అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఆమెకు ఈ శుభశకునాలు చూసి కొత్త ప్రాణం వచ్చినట్టు అయింది. ఇంతసేపు శింశుప వృక్షంలో కూర్చొని ఉన్న హనుమంతుడు అంతా చూశాడు, అన్నీ విన్నాడు. కానీ అతనికి ఏం చేయటానికి ఒకంతటా పాలుపోలేదు. తాను రాముడి వార్త సీతకు చెప్పి ఆమె సందేశం రాముడికి అందించాలి. సీతతో మాట్లాడకుండానే తిరిగిపోతే సీతకు రాముడి విషయం తెలియదు. ఆమె ఇక్కడి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవచ్చు. అదీగాక సీత ఏమన్నది అని రాముడు తప్పక అడుగుతాడు. నేను ఆమెతో మాట్లాడలేదు అంటే రాముడు తన చూపులతోనే నన్ను దగ్ధం చేస్తాడు. పోనీ సీతతో మాట్లాడదామంటే రాక్షస స్త్రీలంతా ఉన్నారు. సంస్కృతంలో మాట్లాడితే వాళ్లకు అర్థం కాని మాట నిజమే, కానీ సీత తనను చూసి రావణుడే మాయ రూపంలో వచ్చాడు అని అనుకుంటుందేమో. అప్పుడు ఆమె భయపడి కెవ్వున అరవగానే రాక్షస స్త్రీలు తనపైకి ఆయుధాలతో వస్తారు. తన చేత దెబ్బతిని వాళ్ళు రాక్షస యోధులను పిలుచుకు వస్తారు. వాళ్లతో యుద్ధం చేసి అలసిపోతే తాను మళ్ళీ 100 యోజనాల సముద్రం లంఘించలేకపోవచ్చు. ఒకవేళ తాను రాక్షసుల చేతిలో చావటమే జరిగితే సీత వార్త చెప్పేవాడు ఉండడు. నేను చెప్పే మాటలు సీత ఆలకించాలి, కానీ ఆమె నన్ను చూసి భయపడకూడదు. అలా మాట్లాడే మార్గం ఏది అని హనుమంతుడు దీర్ఘంగా ఆలోచించి అందుకొక మంచి మార్గం కనిపెట్టాడు. అతను చెట్ల కొమ్మల మాటున సీతకు కనిపించకుండా కూర్చొని ఆమెను చూస్తూ ఇలా మాట్లాడటం ప్రారంభించాడు. దశరథుడు అనే ఒక గొప్ప రాజు. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు మిక్కిలి అందమైనవాడు, గొప్ప విలుకాడు. తండ్రి ఆజ్ఞ చేత ఆ రాముడు భార్యను తమ్ముణ్ణి వెంటబెట్టుకొని అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ అతను కరుడు మొదలైన అనేక రాక్షసులను చంపాడు. ఈ సంగతి తెలిసి రావణుడు మాయలేడి సహాయంతో రాముణ్ణి మోసపుచ్చి అతని భార్య అయిన సీతను అపహరించాడు. రాముడు సీతను వెతుకుతూ వచ్చి సుగ్రీవుడు అనే అతనితో స్నేహం చేసి వాలి అనే వానర రాజును చంపి ఆ రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. ఆ సుగ్రీవుడు సీతాదేవిని వెతకటానికి అన్ని దిక్కులకు వేలకు వేల వానరులను పంపాడు. ఆ ప్రయత్నంలో నేను 100 యోజనాల సముద్రాన్ని లంఘించి ఈ లంకకు వచ్చి రాముడు వర్ణించిన సీతను చూడగలిగాను. హనుమంతుడు ఈ మాటలు అని మౌనం వహించగానే సీత ఆశ్చర్యంతోనూ సహజమైన భయంతోనూ తల ఎత్తి శింశుప వృక్షం కేసి చూసింది. ఆమెకు హనుమంతుడు అగుపించాడు. సీత తన కళ్ళను చెవులను తానే నమ్మలేక తాను కలగంటున్నానని, కలలో కోతి కనిపించడం చాలా చెడ్డదని భయపడింది. తర్వాత ఆమె తాను కలగనటం లేదని రూఢి చేసుకొని భ్రమపడుతున్నాను అనుకున్నది. ఈ లోపల హనుమంతుడు చెట్టు దిగి వచ్చి కొంత దూరంలో నిలబడి నమస్కారం చేసి, అమ్మ, జీర్ణించిన పట్టుచీర కట్టుకొని చెట్టుకొమ్మ పట్టుకొని నిలబడి ఉన్నావు. నీవెవరవు? ఏ జాతికి ఏ గణానికి చెందినదానివి? నిన్ను చూస్తే దేవతవు అనిపిస్తున్నది. నీ తండ్రి ఎవరు? భర్త ఎవరు? పెద్ద దుఃఖంలో ఉన్నావు. నీ బంధువు ఎవరైనా పోయారా? జనస్థానం నుంచి రావణుడు అపహరించి తెచ్చిన సీతవే అయితే ఆ మాట వెంటనే చెప్పు అన్నాడు. సీత హనుమంతుణ్ణి చూసి, నేను దశరథుడి కోడల్ని, జనకుడి కూతుర్ని, రాముడి భార్యను. నా పేరు సీత అంటారు. నేను కాపురానికి వచ్చిన 13వ ఏట నా భర్తకు రాజ్యాభిషేకం జరగనుండగా దశరథుడి భార్య అయిన కైకేయి అనే ఆమె రామ పట్టాభిషేకం చేస్తే తాను ప్రాణత్యాగం చేస్తానని రాముణ్ణి వనవాసం పంపేయమని కోరింది. తండ్రి యాచించిన మీదట రాముడు తాను పుచ్చుకోనున్న రాజ్యాన్ని తిరిగి తండ్రికి ఇచ్చివేశాడు. అతడు నారబట్టలు కట్టుకొని వనవాసం పోతూ నన్ను తన తల్లి అయిన కౌసల్య వద్ద ఉండమన్నాడు. నేను రాముణ్ణి విడిచి ఉండలేక వెంట బయలుదేరాను. నాకన్నా ముందే నారబట్టలు కట్టుకొని బయలుదేరాడు లక్ష్మణుడు.
మేము దండకారణ్యంలో ఉండగా దుర్మార్గుడైన రావణుడు నన్ను ఇక్కడికి తెచ్చాడు. ఆ రావణుడు నన్ను ఇంకా 2 నెలలే బ్రతకనిస్తాడు. ఆ తర్వాత నా ప్రాణాలు తీస్తాడు అన్నది. సీత దుఃఖం చూసి హనుమంతుడికి కూడా దుఃఖం వచ్చింది. అతను ఆమెకు దుఃఖోపశమనం కలిగేటట్టుగా, సీతాదేవి, రాముడి దూతగా నేను నీ వద్దకు వచ్చాను. రాముడు తన క్షేమం నీకు చెప్పి నీ క్షేమం తెలుసుకురమ్మన్నాడు. లక్ష్మణుడు నీకు సాష్టాంగ నమస్కారం చేశాడు అని చెప్పాడు. ఈ మాటలు వినగానే సీతకు శరీరమంతా పులకరించింది. మనిషి బ్రతికి ఉండాలే గాని 100 ఏళ్లకైనా ఆనందం కలగకపోదు అంటారు. అది నా విషయంలో నిజమైంది అన్నది ఆమె. సీతకు తనపై నమ్మకం కుదిరిందనుకొని హనుమంతుడు ఆమెను సమీపించాడు. అది చూసి సీత రావణుడే వానర రూపంలో వచ్చాడని అనుమానించి అతనితో ఆత్మీయంగా మాట్లాడినందుకు భయపడుతూ అశోక వృక్షం కొమ్మ విడిచి నేలపై చతికిలబడింది. తనకు నమస్కారం చేస్తున్న హనుమంతుడి ముఖం చూడటానికి కూడా ఆమెకు ధైర్యం చాలలేదు. ఆమె హనుమంతునితో, నువ్వు నిజంగా రావణుడివే. ఇప్పుడు ఈ కోతి రూపంలో వచ్చావు. ఆనాడు సన్యాసి రూపంలో వచ్చావు. నేను అసలే దుఃఖంతోనూ ఉపవాసాలతోనూ కృషించి ఉన్నాను. నన్ను ఇలా మరింత బాధ పెడుతున్నావెందుకు? ఇది నీకు మంచిది కాదు. ఒకవేళ నీవు నిజంగా రామదూతవే అయితే రాముడి గుణగణాలు వర్ణించు. రామ లక్ష్మణుల గుర్తులు చెప్పు. రాముడితో నీకు ఎప్పుడు సంబంధం కలిసింది? నీవు రామలక్ష్మణులను ఎలా ఎరుగుదువు? నరవానరులకు పొత్తు ఎలా కుదిరింది అని అడిగింది. హనుమంతుడు రాముడి గుణగణాలు వివరించాడు. రాముణ్ణి ఆపాదమస్తకము వర్ణించాడు. సీతాపహరణ అనంతరం రామలక్ష్మణులు ఋష్యమూక పర్వత ప్రాంతానికి వచ్చినది మొదలు తాను లంకకు వచ్చిన దాకా జరిగినదంతా పూసగొచ్చినట్టు సీతకు చెప్పాడు. తాను హనుమంతుణ్ణి అని, సుగ్రీవుడి మంత్రిని అని తెలిసి రాముడిచ్చిన ముద్రికను సీత చేతిలో పెట్టాడు. సీతకు హనుమంతుడి యందు నమ్మకం కుదిరింది. ఆమె ముఖము విప్పారింది. ఆమె ఆంజనేయుణ్ణి పొగుడుతూ, అతను మామూలు కోతి కాడని, ఎంతో శక్తి సామర్థ్యాలు ఉండబట్టే సముద్రం దాటి రాగలిగినాడని, రావణుడు కూడా అతన్ని ఏమీ చేయలేడని అన్నది. అప్పటికప్పుడే ఆమె రాముడు వచ్చి తనను రక్షిస్తాడని, అయోధ్య నుంచి భరతుడు కూడా వానరసేనకు తోడుగా ఒక అక్షౌహిణి సేనను పంపుతాడని, రామలక్ష్మణులు సపరివారంగా రావణుణ్ణి యుద్ధంలో హతమార్చుతారని కలలుగన్నది. రాముడు తనను తీసుకుపోతాడో పోడో అన్న అనుమానం కూడా ఆమెకు కలిగింది. తీసుకుపోకపోతే ప్రాణత్యాగం చేయటానికి నిశ్చయించుకున్నది. రాముడు అస్తమానం సీతనే స్మరిస్తూ ఉంటాడని, ఆమె వెళ్ళిపోయిన తర్వాత అతను మాంసాహారము మద్యపానము కూడా మానేశాడని, సీత ఇక్కడ ఉన్నదని తెలియగానే వచ్చి వాలుతాడని హనుమంతుడు చెప్పాడు. తనకు రావణుడు ఇచ్చిన ఏడాది గడువులో 10 నెలలు నిండవచ్చాయని, మిగిలిన 2 మాసాలలోగా రాముణ్ణి రమ్మని చెప్పమని సీత హనుమంతుడితో అన్నది. ఆమె హనుమంతుడితో ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పింది. లంకలో సీతపక్షం వహించిన వారు ఉన్నారు. వారిలో విభీషణుడు, అతని భార్య, అతని పెద్ద కూతురు నల, అభింజుడు అనే ఒక రాక్షసుడు ఉన్నారు. హనుమంతుడు సీతతో, అమ్మ, నీవింకా ఒక్క క్షణం కూడా దుఃఖించిన అవసరం లేదు. నా వీపు పైన ఎక్కువ, ఒక్క క్షణంలో సముద్రాన్ని దాటేస్తాను అన్నాడు. హనుమంతుడు చిన్న ప్రమాణంలో ఉండటం చూసి సీత అతని మాటలు నమ్మలేక, నీవేమిటి, నన్ను వీపున ఎక్కించుకొని సముద్రం దాటటమేమిటి, మొత్తానికి కోతివి అనిపించావు అన్నది. ఈ మాట హనుమంతుడికి అవమానమైంది. అతను సీతకు కొంచెం ఎడంగా వెళ్ళి శరీరాన్ని భయంకరంగా పెంచాడు. అతని శరీరం మండుతున్నట్టుగా కాంతివంతంగా కనబడింది. సీతాదేవి, నిన్నే కాదు ఈ లంకనంతా పాదుతో సహా పెరికి తీసుకుపోగలను. అందుచేత భయపడక నా వెంబడి వచ్చేయి అన్నాడు అతను. కానీ సీత అభ్యంతరాలు చెప్పింది. తనను వీపున ఎక్కించుకొని సముద్రం మీదుగా బయలుదేరగానే సాయుధులైన రాక్షసులు చుట్టుముట్టుతారని, తాను భయపడి సముద్రంలో పడిపోవచ్చునని, అందువల్ల తనకు హనుమంతునికి కూడా అపాయం కలగవచ్చునని, ఒకవేళ హనుమంతుడే రాక్షసులను అందరినీ చంపినా అందువల్ల రాముడికి అపకీర్తి వస్తుందని, అందుచేత హనుమంతుడు వెంటనే తిరిగి వెళ్ళి శీఘ్రంగా రాముణ్ణి తీసుకురావటమే మేలని అన్నది. హనుమంతుడు పరపురుషుడు గనక అతని శరీరాన్ని తాకటానికి తనకు అభ్యంతరం ఉన్నట్టు సీత వ్యంగ్యంగా, నేను పతివ్రతను, రాముడి శరీరాన్ని తప్ప తాకలేదు. రావణుడు నిన్ను తాకలేదా అంటావేమో. ఆ సమయంలో నేను ఏమీ చేయటానికి అసమర్థురాలిని. పైగా దుఃఖ వివశనై ఉన్నాను. నా భర్త దగ్గర లేడు. అలాంటి స్థితిలో రావణుడు నన్ను తాకాడు అన్నది.
హనుమంతుడు ఈ అభిప్రాయాన్ని గ్రహించి, పరపురుషుడినైనా నా వీపుపై ఎక్కటానికి నీకు అభ్యంతరం ఉండటం భావ్యమే. నిన్ను నేను చూసినట్టుగా గుర్తుగా రాముడికి ఏమైనా ఇయ్యి అన్నాడు. రాముడికి గుర్తుగా ఉండగలందులకు సీత హనుమంతుడితో ఒక పాత సంఘటన చెప్పింది. ఈ సంఘటన చిత్రకూట పర్వతం వద్ద గంగా తీరాన ఒక ఋష్యాశ్రమంలో సీతారాములు ఉండగా జరిగింది. ఒకనాడు సీత అక్కడి పుష్పవనంలో విహరించి అలసిపోయి రాముడి తొడపై కూర్చున్నది. అప్పుడు ఒక కాకి వచ్చి సీత రొమ్ము మధ్య పొడిచింది. సీతకు కోపం వచ్చి మట్టి బిడ్డతో దాన్ని తరిమింది. కానీ ఆ కాకి వెళ్ళిపోక మాటిమాటికి సీత మీదికి రాసాగింది. కాకి చేత అవస్థపడుతుండే సీతను చూసి రాముడు హేళన చేసి కోపం తెప్పించి తర్వాత ఆమెను ఓదార్చాడు. తర్వాత సీత రాముడి తొడపై తలపెట్టుకొని చాలాసేపు నిద్రపోయింది. ఆమె నిద్ర లేవగానే రాముడు ఆమె తొడపై తలపెట్టుకొని తాను కూడా నిద్రపోయాడు. ఆ కాకి తిరిగి వచ్చి సీతను మళ్ళీ రొమ్ములో గీరి మాంసం తినసాగింది. ఆమెకు పెద్ద గాయమై రక్తం కారింది. రాముడు కూడా తడిశాడు. కాకి బాధ భరించలేక సీత రాముణ్ణి నిద్రలేపింది. రాముడు నిద్రలేచి సీత రొమ్మున గాయం చూసి మండిపడుతూ, ఇంతగా నిన్ను గాయపరిచిన దుర్మార్గుడు ఎవరు అని అడిగాడు. అతను అటు ఇటు చూసేసరికి గోళ్ల నిండా నెత్తురుతో కాకి కనిపించింది. రాముడు దర్భాసనం నుంచి ఒక దర్భను లాగి బ్రహ్మాస్త్రం పట్టించాడు. ఆ దర్భ ప్రళయాగ్నిలాగా ప్రజ్వరిల్లుతూ కాకి పైకి వెళ్ళింది.